వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమ్మయ్య, ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు ఎండ్ కార్డ్ పడింది. వరుస క్షిపణులు, డ్రోన్ల దాడులు ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు ఎండ్ కార్డ్ పడింది. వరుస క్షిపణులు, డ్రోన్ల దాడులు ఇక నుంచి లేవు. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని యావత్ ప్రపంచం మొత్తుకుంది. దాదాపు 2 వారాల వరకు సాగింది వార్. ఇప్పుడు ఇరు దేశాల కాల్పులు విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్తో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల్లోనే సీజ్ ఫైర్పై ఒప్పందం జరగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ 2 దేశాలను అభినందించారు. ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అందరికీ అభినందనలు తెలిపారు ట్రంప్. 12 గంటల్లో యుద్ధం అఫీషియల్గా ముగియనుందని తెలిపారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందనే భావిస్తున్నాను. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేది. కానీ అలా జరగలేదన్నారు. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్
బాషరత్ అల్-ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా ఇరాన్ తన పంథాను మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు. సీజ్ ఫైర్ పై ట్రంప్ చేసిన ట్వీట్ పై ఇరాన్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడి కామెంట్స్ ను కొట్టిపారేసింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై మండిపడింది. అయితే ఇజ్రాయెల్ తన చట్ట విరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది, ఇరాన్ వైపు నుంచి జరగలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు. పశ్చిమాసియాలో